హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. చూడండి, నేను రాకముందేమో పట్టుకుంటుంది మా అమ్మ. ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి నువ్వే పట్టు అని ఎంబడి పడతాను. ఇప్పుడు మామి రోజు గోంగూర పచ్చడి చేస్తుంది. పల్లీలు, ఇంకేంటిది, ఎండుమిర్చి వేయించింది, ఒక ఉల్లిగడ్డ, ఇంకా ఇది ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేయించి పెట్టింది. పల్లీలు కూడా వేయించి ఇట్లా పొట్టు రాగి పెట్టింది. నెక్స్ట్ ఇది గోంగూర ఆకు ఉడకబెట్టింది మెత్తగా. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. బయట కదండి, మంచిగా ప్రశాంతంగా పడుకున్నాడు. ఎంత డిస్టర్బ్ అయినా కూడా ఎత్తలేడు. 6:30 అవుతుంది టైం, 7:30 వరకు లేస్తాడు. గోంగూర పచ్చడి రెడీ. ఇక్కడ అన్నం రెడీ. కన్నయ్యకు పాలు. పని అంతా అయిపోయింది. బట్టలు అయిపోయింది, బోళ్ళు అయిపోయింది, వంట అయిపోయింది, మొత్తం అయిపోయింది. మా కన్నయ్య కూడా పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఆయన లేచినాక ఆయన తినిపించుకొని ఉండడమే అంతే. మా ఆమె రోజు 100 రోజుల పనికి వెళ్తుంది. అందుకే మార్నింగ్ వెళ్ళేసి పని అంతా కంప్లీట్ చేసుకున్నాం. మా నాన్న కూడా వెళ్ళిపోయాడు ట్రాక్టర్ పనికి. అంతే, 7 o'clock వెళ్ళి 9:30 వరకు వచ్చేస్తుందమ్మ. ఆ లోపు కన్నయ్య నేను ఆడుకోవడమే. కన్నయ్య ఎన్ని గంటలకు లేచినావు? 8 గంటలకు లేచిండు. కళ్ళన్నీ వాసినాయి దెబ్బకు. ఇప్పుడు నాకు పాలు పెట్టి బ్రెడ్ వేసి తినిపించి స్నానం చేపియాలి కదా అని. స్నానం చేస్తావా? స్నానం చేపించి అన్నం తినేసి, మేము అన్నం తిని స్నానం చేపించి అన్నం తినేసే వరకు వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, ఆడుకుంటాడు కన్నయ్య కదా. పాలు తాగుతావా? బ్రెడ్ తింటావా? ఎట్లా తింటావే? అని తింటావా? తినిపిస్తా. కన్నయ్యకు పాలు బ్రెడ్. కన్నయ్యకు తింటావు కదా అని. ఇప్పుడు ఆకలి అవుతుందా? తిందాం. కన్నయ్య స్నానం చేసినావు కదా, చేసి ఆడుకుంటాను కదా. ఎవరు వచ్చారు? అక్కేది, వయసు అక్కేది వచ్చిందా? ఎందుకు వచ్చిందాడా? ఆడుకోవడానికా? బండి తోలుతాండు కన్నయ్య. తోలే అదేంటది. 9:15 అవుతుంది టైం. వస్తున్నారు, పనికి పోయిన వాళ్ళుగా వస్తున్నారు. ఇంకా మా అమ్మ రాలేదు. 9:15 ఆయన స్నానం అయిపోయింది. కాసేపు ఆయన తినిపించినామనుకో అయిపోతే ఆడుకుంటాడు ఇక మంచిగా. మా అమ్మ చింతపండు కొడుతుంది. సంజయ్ అండి, నేను గింజలు తీస్తాను. ఇట్లా గింజలు తీసుకుంటే అలా ఎత్తాను. ఇట్లా కన్నయ్య ఎత్తా. బామ్మ కన్నయ్య కొడితే బామ్మే. కొట్టద్దని చెప్పొచ్చు కదమ్మా. వద్దు నాన్న. మిల్క్ అక్కని రమ్మను. కన్నయ్య అక్కని రమ్మను. కన్నయ్య మిల్క్ని రమ్మను. రమ్మంటాడు చూడు. అక్కడ పోయి ఇట్లా అంటాడు. నిన్ను రమ్మంటాడు మిల్కీ. గీస్తుంది. ఎట్లా అవుతారు కన్నయ్య? మళ్ళీ అట్లా నవ్వుతా కన్నయ్య. పెట్టు. ఎట్లా అవుతాలే? నా వీడియోలు చూసుకుంటా అట్లా నవ్వుతా నా కొడుకు. రేపు ఇడ్లీ టిఫిన్కి పప్పు నానబెట్టింది అమ్మ మార్నింగ్. కాలిచ్చి పక్కన పెట్టింది ఇంతకుముందే. అటుకులు, ఇది 1 గ్లాస్ పప్పు, ఏదైనా కొలత గ్లాస్తో 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ అటుకులు. ఇవి వేయడం వల్ల మంచిగా మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. అందుకే అటుకులు వేస్తున్నా. ఇప్పుడు 1 గ్లాస్ పప్పు కదా, 3 గ్లాసుల రవ్వ పోసుకొని ఇది మిక్సీ పట్టుకొని మొత్తం కలిపి పెట్టుకుంటాను. చూడండి, ఒక 5 minutes అవుతుంది. చూడండి, ఇక మెత్తగానే కదా. ఇప్పుడు వీటిని వేసుకొని పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. మిక్సీ పట్టుకుని 1 కప్పు పప్పుకి 1 కప్పు నానబెట్టి అటుకులు ఒక 5 minutes అట్లా నానబెట్టి అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల రవ్వ వేసుకున్నాను. మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఇడ్లీ మాదిరి. ఇడ్లీ రవ్వ ఎక్కువ పీల్చుకోదు కదండి వాటరు. అదే నార్మల్ ఉప్మా రవ్వ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు బాగా వాటర్ పోసినాం అనుకో మార్నింగ్ ఇడ్లీ పెట్టడానికి రాదు.
అందుకే కొంచెం టైట్గా. ఇప్పుడు ఇట్లా అయింది కదా, ఇది మూత పెట్టేసుకొని నైట్ అంతా మ్యారినేషన్ చేసుకోండి. ఇప్పుడు 8 అవుతుంది టైము, 8కి పెట్టిన, ఆఫ్టర్నూన్ నానబెట్టిన నేను. ఇప్పుడు అంతే. రైస్ మళ్ళీ మా అమ్మ ఇప్పుడు కర్రీ అయింది, ఎగ్స్ ఉడకబెట్టి ఆనియన్స్ వేసి వండింది. ఇప్పుడు కర్రీ, రైస్ కూడా అయింది, తినడమే ఇంకా. కన్నయ్య సాయంత్రం స్నానం చేసిండు, రెడీ అయ్యిండు, ఫోన్ చూస్తాడు. ఏం చూస్తాడు? బొమ్మలు చూస్తాడు. ఆయన వీడియోలు ఆయనే చూసుకుంటాడు, యూట్యూబ్ చూడాడు. వద్దలేదా నీకు అన్నయ్య? ఏం వీడియో చూస్తావు నువ్వు? నవ్వేదా ఇదా? చూసిండు. నువ్వే కదా అనే అట్లా ఒక 5 నిమిషాలు వస్తాడు, ఫోన్ ఆడపడిస్తాడు అంతే. ఇక మమ్మీ కూడా బజ్జి ఉంది, ఆడిపిస్తుంది మనవాన్ని. వాళ్ళ ఇంటికాడ, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి కదండి. ఏం లేదు, మార్నింగ్ లేచి వంట చేస్తుంది మా అమ్మ, తినడం, మా అమ్మ పని పోయొచ్చే వరకు అన్నయ్య చూసుకోవడం, ఆయనకు తినిపించడం, అంతే మన పని. మిగతా టైం మొత్తం మా అమ్మ దగ్గరనే ఉంటాడు. కానీ నా అక్కడికి రాడు అసలు. మంచిగా నా తొట్టి గ్యాంగ్ అంతా వచ్చిల్లు, వాళ్ళతో మంచిగా వీడియోస్ చేసిన చూసిల్లు కదా. షార్ట్స్ మినిమం ఒక 7 or 8 అప్లోడ్ చేసిన ఒకరోజు. ఆ ఎండాకాలం వీడియోని పెట్టిన అసలు అది వ్యూస్ మామూలుగా రాలేదండి. పెట్టిన 1 hourకే 2K 3K అని వస్తేనే బంద్ చేసిన, 2K 3K అని వస్తూనే ఉన్నాయి. అసలు మంచిగా అనిపించింది అట్లా వ్యూస్ వస్తా అంటే. అన్ని వీడియోస్ కూడా అట్లా పోవాలనిపించింది. అప్పుడు సపోర్ట్ చేయండి దోస్తులు, ఇట్లనే అది ఇట్లనే రోజు షార్ట్స్ పెడతా ఉంటా చూడండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెడతా చూడండి. అన్నం తింటున్నానండి, ఆకలి అవుతుంది. మా ఎగ్ కర్రీ అనేది కదా, అందులోకి వెళ్ళి ఒక నీలం మార్నింగ్ చేసిన గోంగూర పచ్చడి, అందులో కొంచెం చప్పగా ఉంది, అందుకే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, రైస్ వేసుకొని తింటున్నాను. రోటి పచ్చళ్ళు బాగుంటాయి కదండి, టేస్ట్. అని కూడా తిన్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కన్నయ్య సాయంత్రం స్నానం చేసిండు, రెడీ అయ్యిండు, ఫోన్ చూస్తాడు. ఏం చూస్తాడు? బొమ్మలు చూస్తాడు. ఆయన వీడియోలు ఆయనే చూసుకుంటాడు, యూట్యూబ్ చూడాడు. వద్దలేదా నీకు అన్నయ్య? ఏం వీడియో చూస్తావు నువ్వు? నవ్వేదా ఇదా? చూసిండు. నువ్వే కదా అనే అట్లా ఒక 5 నిమిషాలు వస్తాడు, ఫోన్ ఆడపడిస్తాడు అంతే. ఇక మమ్మీ కూడా బజ్జి ఉంది, ఆడిపిస్తుంది మనవాన్ని. మేమైతే డిన్నర్ చేసినామండి. కన్నయ్య తిన్నా, నేను తిన్నా, మా అమ్మ తిన్నది. ఆడుకుంటారు ఇద్దరు. మా పక్కలు కూడా రెడీ, బయట 3 మంచాలు. ఇప్పుడు పడుకోవడమే ఇక. మీరు కూడా తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.